హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి థర్స్డే బ్లాగ్ అండి. అందరికీ చాలా 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 థ్యాంక్స్. నాది కొత్త ఛానల్, అసలు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా మార్నింగ్ లేచాను, ఈరోజు అయితే లేట్గా లేచాను అనమాట. 8:15కి మా హస్బెండ్ లేపారు. 8:15 అయిపోయింది, లేగి ఇంకెంతసేపు పడుకుంటావు అని చెప్పి. నైట్ కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా లేట్ అవడం వల్ల అలారం మోగినా నేను అసలు పట్టించుకోలే, పడుకుని పోయాను. ఇంకా మా హస్బెండ్ లేచి టీ అయితే పెట్టేశారు. ఇంకా నాకైతే బెడ్ దగ్గరికి వచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా టీ తాగేసి కాసేపు అలా మంచం మీద డొల్లి నేను నా కూతురు ఇంకా అప్పుడు లేచాము. ఇంకా మా హస్బెండ్ని షాపింగ్కి పంపించాను అనమాట. లంచ్కి సంబంధించిన వెజిటేబుల్స్ అండ్ చట్నీకి చేయాల్సినవి ఇవేమీ లేవన్నమాట. ఇంకా అందుకని ఇంకా పంపించాను. ఇంకా ఆయన వచ్చేలోపు బెడ్ అంతా సెట్ చేసేద్దాము, దుప్పట్లు అవన్నీ కూడా తీసేద్దాం, పిల్లని అంటే పిల్ల పడుకుంటుంది కదా, అన్నీ సెట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశాను ఇవాళ పని. ఇంకా ఉయ్యాల అంతా సెట్ చేసేసి మొత్తం తీసేసామంటే కొంచెంసేపు పిల్ల ఆడుకునిద్ది అనమాట. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా టిఫిన్ పెట్టేసి కాసేపు పడుకోబెట్టి ఇంకా ఆ తర్వాత అయితే స్నానానికి తీసుకెళ్తాను అనమాట. ఇంకా ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చారు. నాకైతే ఇక్కడ మైండ్ పనిచేయలేదనమాట. మా హస్బెండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పారు. మర్డర్ జరిగింది మా ఇంటి దగ్గర. ఎర్లీ మార్నింగ్ 5 or 5:30 అనుకుంటా మధ్యలో జరిగింది. ఏం జరిగింది ఏంటి అని వీడియో స్కిప్ చేయొద్దు, చెప్తాను, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను మీకు. ఇంకా నేను అదే ఆలోచనతోనే ఉన్నానన్నమాట. ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది, అక్కడెక్కడో చూస్తాం బట్ ఇక్కడ ఏంటి మన దగ్గర జరుగుతుంది అని చెప్పి. ఇంకా నేనైతే టిఫిన్ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఈరోజు నా బుడ్డదానికి ఇడ్లీ పెట్టమన్నారు మా హస్బెండ్. ఎప్పుడు ఓట్స్ అయి పెడుతున్నావు కదా, ఇడ్లీ అసలు తినిద్దో లేదో చూడంటే, నేనేంటంటే సాల్ట్ వేస్తాం కదా ఇడ్లీలో, ఈ పెద్దవాళ్ళందరూ అంటే డాక్టర్స్ వీళ్ళందరూ సాల్ట్ వేయకూడదు అంటారు కదా అని చెప్పి నాకు కొంచెం భయం వేసి ఇడ్లీ అయితే పెట్టలేదు. బట్ మా హస్బెండ్ అలాగే చెప్తారు, మనం చిన్నప్పుడు తినలేదా ఏంటి పెట్టేసే పిల్లకి అని అంటే. ఇంక ఈరోజు ఇడ్లీ అనమాట. అసలు నా ప్లానింగ్ ఇడ్లీ కాదు, ఇవాళ దోశలు వేసుకుని తిందాం అనుకున్నా. బట్ మా హస్బెండ్ ఈరోజు ఇడ్లీ వేసేయాలి, అలాగో లేట్ అయిపోయింది అని చెప్పారని ఇంక ఇడ్లీ అయితే వేసిన. అసలు నాకు ఒక్కోసారి గొంతు దిగదనమాట ఇడ్లీ. నేను నైట్ అనుకుంటాను అది చేస్తామన్నప్పుడు, ఏదైనా ప్లానింగ్ అయింది అనుకో, వేరే ప్లానింగ్ అయితే ఇంక ఇలాగా లేట్గా అవుతుంది అనమాట. ఇంకా లేట్ నిదానంగా మా హస్బెండ్ చెప్పినవి అన్నీ ఆలోచిస్తూ మర్డర్ జరగడం ఏంటి, అసలు ఎప్పుడు లేనిది, అది కూడా అసలు చీప్ ఇన్సిడెంట్ అనమాట. అసలు అసలు ఏంటో మనుషులు అనిపించింది నాకు. ఇంకా అదంతా ఆలోచించుకుంటూ పని చేసుకున్నాను. ఇవాళ నా మైండ్లో లేదనమాట. ఎక్కడెక్కడో చూస్తాం కదా, అది మన ఇంటి దగ్గర జరిగితే, అది మన పిల్ల ముందు మన ఇంటి దగ్గర జరిగితే మనకి కొంచెం భయం ఉంటుంది కదా, పిల్లలతో ఉన్న వాళ్ళము అని చెప్పి కొంచెం భయం ఉంటుందిగా. సో అదనమాట. ఇంకా అలా ఆలోచించుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను షూట్ చేయడం. ఈరోజు చేద్దామని చేశాను, ఎస్టర్డే చేయలేదన్నమాట, కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా థర్స్డే అన్న చేయాలి అని చెప్పి ఇంక ఈరోజు స్టార్ట్ చేసా. ఇంకా పని చేసుకుంటాక మా హస్బెండ్ చెప్పంగానే బాబోయ్ నా దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అన్ని తెచ్చినాయి, అన్ని కూడా ఏడ్చనగ్గులు అవన్నీ చట్నీకి సంబంధించి అన్ని కూడా తెప్పించాను. ఇంకా అవన్నీ కూడా దేనికి దానికి బాక్స్లో వేసేసుకుంటున్నాను. ఇంకా చెయ్యాలి కదా, చట్నీ చేయాలి. ఇక మనం లేట్గా లేచామంటే ఇక పరుగులు అనమాట. ఇంకా నా కొడుకు లేడు కాబట్టి కొంచెం నాకు రెస్ట్ బాగానే ఉంటుంది. త్వరగా లేగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. మామూలుగానే లెగిస్తామని నేను ఎందుకో తెలీదు, అలారం పెట్టుకుంటాను కానీ ఒక్కొక్కసారి టైం బట్టి అనమాట. లెగాలనిపిస్తే లెగుస్తా, లేకపోతే ఇంకా పడుకునే ఉంటాను. నా హస్బెండ్ లేపేదాకా నేను అసలు లెగను. అదేంటో మరి, అంటే కొంచెం ప్రెజర్ అవ్వడం వల్ల వర్క్ ఇంకా బాడీ అనేది సహకరించట్లేదు అనమాట. బట్ ఒక 1 year పోతే అలాగా ఇంకా బాగానే ఉంటుంది, సెట్ అవుతుంది. ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టాను చల్లార్తాకి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మార్నింగ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారనమాట. టీకి మిల్క్ తీసుకొని ఓపెన్ చేస్తే టమాటాలు పోయినవి ఉన్నాయంటే నాకే తెలియదు. ఇంకా నాకైతే ఫుల్ క్లాస్ స్పీకర్ అనమాట. ఇంకా ఏం పోలేదు, అంతా బాగానే ఉంది అని చెప్పి మామూలుగా ఇంకా గొడవ పడతాం కదా, నా తప్పున్నా నేనే గొడవ పడతాను అనమాట, నాది రైట్ అని చెప్పి. ఇంకా నా హస్బెండ్ బయటికి అంటే
ఫ్రెష్ అవడానికి వెళ్తున్నప్పుడు ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం తీసాను అనమాట. అన్ని పోయిన టమాటాలు అసలు నేను చూసుకోలేదు. ఇంకా అవన్నీ గొబ్బ గొబ్బ తీసేసి ఇంకా కవర్లో వేసేస్తున్నాను అనమాట. పోయినవి అన్ని కూడా డస్ట్బిన్ లో పడేయడానికి. అంటే నా వీడియోస్ మా హస్బెండ్ చూడలేండి, షార్ట్ వీడియోస్ చూస్తారు, అందుకే ఇంకా నిజం చెప్పేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ చల్లారిపోయింది అనమాట చట్నీ కూడా. ఇంకా మిక్సీ వేసుకోవడానికి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా పక్కన వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను. అంటే ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా, దానికోసం ప్రిపరేషన్గా ముందు కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇంకో పక్కన మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నా హస్బెండ్ అసలు టిఫిన్ చేయమన్నారు, ఎందుకో అర్థం కాలేదు. అసలు ఏమి తినకుండా వెళ్ళిపోయారనమాట. అంటే కొంచెం లేట్ అయింది. పాపకి ఇడ్లీ నాకు అర్థం కాలేదనమాట, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి అర్థం కాల. అంటే పాలల్లో పెట్టే ఇడ్లీ పెడతాం కదా పిల్లలకి, బట్ ఏంటంటే అది ఉండలు కట్టేస్తుంది. అసలు మంత్స్ బేబీ కదా, 7th మంత్, కొంచెం మనకి లిక్విడ్ టైప్ లో, మరీ లిక్విడ్ కాదు అలాని అంటే కొంచెం ఉండలు కట్ట తినలేరు కదా. అది పిచ్చెక్కేసింది అనమాట నాకు. అసలు ఏం చేయాలి ఏంటని చెప్పి అక్కడికి చాలాసేపు బుర్ర కొక్కున్నాను. ఇంకా అక్కడ చాలా టైం అయిపోయింది. నా హస్బెండ్ 10 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా టైం అయిపోయింది అని చెప్పి ఇంకా ఆయన బాక్స్లో పెట్టడం కూడా నేను మర్చిపోయాను, ఆయన అడగలేదన్నమాట. ఇంకా తర్వాత ఇడ్లీ కొంచెం వడగొడితే కొంచెం స్మూత్గా వచ్చిందనమాట. ఇంకా పెట్టే టయానికి నా హస్బెండ్ రెడీ అవుతున్నారు. ఇంకా టైం అయిపోతుంది, ఆగు నేను బాక్స్లో పెట్టిస్తాను, పిల్లని పట్టుకుంటే వద్దులే కింద కూర్చున్నావు కదా, కాలు చెప్పుకొని పెడతాను అనమాట పిల్లకి. ఇంకా నేను పెట్టుకుని నాకు టైం అయిపోతుందని చెప్పి ఇంక వెళ్ళిపోయారు. అసలు ఆ ఇడ్లీలు అన్నీ అలాగే ఉన్నాయి అనమాట. పిండి వేస్ట్, నాకైతే పిచ్చ బీపీ వచ్చింది. ఇంకేం చేస్తాను, టైం మరి పిల్లలు ఉన్నప్పుడు టైం టు టైం అవ్వాలంటే అవ్వదు. నేను అది కాక ఫస్ట్ టైం ఇడ్లీ పెట్టా, నాకు కొంచెం టెన్షన్ వచ్చింది అనమాట, అసలు ఎలా పెట్టాలి, లొండలు కట్టేసినాయి అని చెప్పి. తర్వాత మళ్ళీ వడగొట్టాను అనమాట స్మూత్ గా రావడానికి. ఇంక అప్పుడు బాగానే వచ్చినాయి. ఇంక పెట్టేలో మా హస్బెండ్ అసలు బాక్స్ పెట్టే టైం కూడా లేదు, వెళ్ళిపోయారు. ఇంకా టైం అయిపోతుందిలే అని చెప్పి కొంచెం ఈరోజు లేట్ గా లేగడం వల్ల నాదే తప్పు. బట్ ఇంకా బయటన్నా తిన్నారో లేదో తెలియదు అనమాట ఇవాళ. ఇంకా ఇడ్లీ అలాగే ఉండిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ గా నేనే తినాలి ఇంకా ఆ ఇడ్లీలు కూడా. నాకు అసలు ఇడ్లీయే దిగదు ఒక్కొక్కసారి. ఇంకా అదే రోజు అన్ని ఇడ్లీలు మిగిలేసరికి నాకు మైండ్ పని చేయలేదు. ఇవాళ అంతా కూడా అన్ని చెత్త చెత్త ఆలోచనలు, చెత్త చెత్త ఇదిగా అయిపోయింది అనమాట. ఆ మర్డర్ జరిగిందని చెప్పంగానే ఇంక ఇలాగా తాలింపు కూడా పెట్టేశాను. ఇంకా నా కూతుర్ని అయితే టిఫిన్ పెట్టి పడుకోబెట్టేశాను. ఇంక ఈ లోపు ఏంటంటే ఎలాగో వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాను కదా, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ కళాయి నిజంగా ఉందండి, అసలు ఎంత బాగుందో తెలుసా, టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అనమాట. చాలా మందంగా ఉంది, అసలు ఎంత బరువు ఉందో. అసలు 26 సెంటీమీటర్స్ తీసుకున్నా నేను, కేజీకి సరిపోయేటట్టుగా. అసలు చాలా బాగుందనమాట. అసలు ఎంత బాగుందో, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇలాంటిది కొనాలి కొనాలి అని చెప్పి. కొంచెం మనం మిడిల్ క్లాస్ కాబట్టి అమౌంట్ చూసి కొనుక్కోవాలి కదా. సో నేను ఇంకా అమౌంట్ చూసుకుని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, ఎలా వచ్చిద్దో అని చెప్పి. అసలు నాకైతే ఈగర్లీ ఎంత వెయిట్ చేశానో. ఇంకా ఫైనల్లీ వచ్చింది, చాలా బాగుంది అనమాట. నేను ఆల్మోస్ట్ తీసుకుని 1 మంత్ అవుతుంది. ఇంకా 1 మంత్ తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తున్నా నేను. చాలా బాగుంది. ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, అమెజాన్ లో చేసుకున్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కింద కమెంట్ లో పెట్టండి, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఫైనల్లీ కుకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు ఎప్పటి నుంచి ఇంకా ఎగ్స్ అయిపోయినాయి అనమాట. ఎగ్స్ తినాలి తినాలి అనుకుంటాను, మా హస్బెండ్ కి చెప్దాం అనుకుంటా మర్చిపోతాను ఎగ్స్ తీసుకురమ్మని చెప్పి. ఇంకా గుర్తు పెట్టుకుని చెప్పకి వాళ్ళు చెప్తే ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇంకా నాకు మార్నింగ్ అసలు మైండ్ పనిచేయట్లేదు. అసలు నా మొహం చూస్తే మీకు అర్థమైతే ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటూ చేస్తున్నాను అనమాట. అది ఏంటి అసలు ఇలాంటి చీప్ పనులు చేయడం ఏంటి, చిన్న విషయానికి చంపుకోవడానికి వెళ్ళడం ఏంటి అనిపించింది. అక్క ఏం చెప్పవేంటి, ఏం జరిగిందని అనుకుంటున్నారో చెప్తానండి, కంగారు పడొద్దు, వీడియో స్కిప్ చేయొద్దు, మీకు అన్ని క్లారిటీగా చెప్తాను. ఇంక ఇక్కడ కుకింగ్ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేసేద్దాం. టైం వచ్చి 11 సంథింగ్ 10:30 అయ్యింది. ఇంకా అమ్మ నా వల్ల కాలేదనమాట, ఇంకా ఆకలేసేస్తుంది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ బట్టలన్నీ మడత పెడుతూ అలా కుకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నాకు తలకే కట్ అయిపోయింది, అంటే బ్యాక్ క్యామ్ పెట్టాను అనమాట, చూసుకోలేదు. అది నేను క్లారిటీగా కనిపిస్తున్నాను అనుకున్నా, బట్ హాఫ్ వరకే నాకు షూట్ అయింది. సరే ఇంకా పర్లేదులే అని చెప్పి ఇంకా ఇలాగైతే మొత్తం బట్టలన్నీ మడత పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ సగమే అయినాయి అనమాట. ఇంకా సగం అయ్యేలోపు నా కూతురు లేచేసింది. ఒక్క పని పూర్తిగా అవ్వదండి. అసలు నాకైతే ఎంత మెంటల్ వచ్చేసిద్దండి, ఒకసారి పనే చేయబుద్ది కదా, ఇసురు కొట్టాలనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, ఇంకా అలా చేస్తూ ఉండాలి. బట్ నాకేంటంటే ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు రాబుద్ది కాదు.
బట్ ఇంకా నా కూతురు చిన్నపిల్ల కాబట్టి ఇంకా తప్పట్లేదు అనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసి ఆపానంటే ఒక 2-3 డేస్ వరకు మళ్ళీ దాని జోలికి వెళ్ళను అనమాట. అలాగే అన్ని బట్టలు అయిపోయినాయి. మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఇలాగే బట్టలు అలా ఇన్కంప్లీట్ గా ఉండిపోయినాయి. ఇంకా చూడాలి ఈవినింగ్ అన్నా మడత పెడదామా అని చెప్పి ఇంకా ఇలా బట్టలు సగం మడత పెడుతూ సగం ఒక్కోసారి మధ్య మధ్యలో తిప్పాలి కదా కర్రీ, ఇంకా అలా తిప్పుతూ చేస్తున్నాను అనమాట. బాబోయ్! ఈరోజు చాలా పనులున్నాయి. లేట్‌గా లెగడమేమో గానీ, నాకు ఫుల్ టార్చర్ లాగా అనిపిచ్చిద్ది. ఇంకా నా కొడుకుంటే ఇంకా నాకు చుక్కలు కనిపిచ్చాయనమాట. ఇంక నా కొడుకు కొంచెం లేట్ కాబట్టి జాయిగా, నిదానంగా అన్ని పనులు చేసుకుంటున్నాను. మా వోడున్నాడు, అమ్మో! ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి అయిపోవాలి అని అనుకుంటాను. బట్ ఇంకా నా కొడుకు అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నా కూతురికి రైస్ కాదు కదా పెట్టేది మనము. ఇంకా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. లేట్ అయినా పర్లేదని చెప్పి ఇంక ఎగ్స్ కట్ చేసి నేను ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేస్తాను. ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత కర్రీలో వేస్తా, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రై చేసిన ఆయిల్ మేము అన్నంలో తింటాం అనమాట. బట్ అలా చేద్దామని కళాయి తీసుకున్నాను కానీ నా కూతురు అప్పటికే ఏడ్చేస్తుందని చెప్పి ఇంకా నార్మల్ ప్లెయిన్ ఎగ్గే, ఇంకా వైట్ ఎగ్ కర్రీలో వేసేసాను అనమాట. ఫైనలీ నా కూతురు ఇంకా ఏడిసిందిగా, ఇంకా నేను కనిపించకపోతే అసలు ఊరుకోదనమాట. ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా ఎత్తుకొని ఇంకా నేనైతే చేయాల్సిన పనులన్నీ కూడా ఇంకా చేసుకుంటున్నాను. నా కొడుకున్నప్పుడు ఎక్కువ మసాలాలు ఏమి వేయనమాట. ఇప్పుడు నా కొడుకు కొంచెం అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను నా హస్బెండే కాబట్టి ఇంకా ఉప్పు కారాలు మసాలాలు కొంచెం సరిపడేటట్టుగా వేసుకుని అయితే కుక్ చేసుకుని ఈరోజు ఎగ్ కర్రీ ప్రశాంతంగా తిందామని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చాలా నోరంతా చచ్చిపోయింది. ఇంకా పిల్లలు ఎలా తింటారు అలాగే సప్ప కూడి తినేవాళ్ళం అనమాట. అంటే టైం ఉండేది కాదు 2 కర్రీస్ చేయడానికి. సో ఇంకా అందుకని వాళ్ళు ఎలాగైనా మంచిగా మసాలాలు వేసుకుని ఉప్పు కారాలు గట్టిగా వేసుకుని తిందామని చెప్పి ఇంకా కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈలోపు నా కూతురు లేచింది. ఇంకా లాస్ట్కి వచ్చేసిందిగా కొంచెం పర్లేదు నా కూతురు లేచిన. ఫ్రెండ్స్, నా బుడ్డది లేచేసింది. ఒక్క పని కూడా చేయనివ్వదు. ఒక్క పని అవ్వలేదు. పిల్ల పడుకుని 1 అవర్ అయింది. 1 అవర్లో కుకింగ్ ఒకటి చేశాను, బట్టలు సగం మడత పెట్టాను, ఆయిల్ రాసుకుని ప్రశాంతంగా టైట్గా ఒక జడ అయితే వేసేసుకున్నా. ఇంకా మా బట్టలు మడత పెట్టేద్దాము, ఈ అంట్లు తోమేద్దాం అనుకున్నా. లేచేసింది అస్సలు. ఇంకా లేచిందంటే మనిషిని కనబడాలి, ఎత్తుకోవాలి, లేకపోతే దాని దగ్గర కూర్చోవాలి. లేకపోతే రచ్చ ఇల్లు తీసి పందిరేసినట్టు వస్తుంది అనమాట. అందరు ఊరోళ్ళందరూ రావాలి, ఏమైంది అని చెప్పి. అవునా చూస్తా కదా సైలెంట్గా కనబడుతుంది కానీ అసలు మామూలుగా వైలెంట్ కాదు మా పిల్ల. ఇంకా అంట్లు ఉండిపోయినాయి. కుకింగ్ అయితే ఇప్పుడే గరం మసాలా వేసాను కొంచెం. మా గుడ్డోడు ఉంటే అసలు ఏ మసాలా వేను, ఉప్పు కారం పసుపు అవి కూడా లైట్గా వేస్తాను. ఇంకా అలాగే సరిపెట్టుకుంటాం. మళ్ళీ మా ఊడికి ఒకసారి మా హస్బెండ్కి ఒకసారి అలాగైతే అసలు నేను చేయను. ఎలా ఉంటే ఇంకా అలా తినేస్తాం. పిల్లలకి ఎక్కువ హెవీగా పెట్టకూడదు కాబట్టి కారం మసాలాలు నాకు చేయడానికే టైం ఉండదు. ఉన్న టైంలో చేసుకోవడానికి ఒక కర్రీ అవుతుంది. ఇంకా అందుకని అలాగే తినేస్తాం. ఇంకా మా ఓడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు స్పైసీగా మసాలాలు కారాలు ఉప్పు అన్ని కరెక్ట్గా వేసుకుని అయితే చేశాను అనమాట. ఇవాళ నాకు ఎగ్ కర్రీ తినాలనిపించింది. సో అందుకని ఎగ్ కర్రీ అయితే ఇంకా మా ఆయన పొద్దున గుడ్లు తెచ్చి చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఎర్లీ మార్నింగ్ 5 or 5:30 మా హస్బెండ్ 8కి వెళ్ళారనమాట. సో తమిళలో చూసే ఉంటారు, మర్డర్ జరిగింది అని చెప్పి మా ఇంటి దగ్గర. నిజంగా నాకు అది రాగానే పడిపోయింది తెలుసా. అస్సలు ఎంత భయం వేసేసిందంటే, ఎక్కడెక్కడో చూస్తాం కదా ఇలా జరుగుతుంది అని చెప్పి, అది మన ఇంటి దగ్గర మన ముందే జరిగితే ఎంత ఇదవుతాము అసలు. అమ్మో, నాకైతే అసలు మైండ్ పనిచేయలేదు అనమాట. బాబో, ఇలాంటి వైలెంట్ వాళ్ళ దగ్గర మనం ఉన్నామా అని నాకైతే భయం వేసింది. విత్ ప్రూఫ్స్తో వీడియో కంటిన్యూలో పెడతాను. ఎక్కడ పెడతానని నాకు తెలీదు, స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. అండ్ 1 more thing, అది కరెక్టేనేమో అనిపించింది నాకు. ఏంటి ఇలా అంటది, మర్డర్ జరగడం కరెక్ట్ అనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏమయ్యింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అసలు ఎవరు చేశారు, దొరికారా లేదా చేసిన వాళ్ళు, అన్నీ కూడా మీకు డీటెయిల్గా విత్ ప్రూఫ్స్తో ఫొటోస్తో వీడియోస్తో సహా మీకు పెడతాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చిన్నపిల్లలకి జుట్టుంటే ఒక గోద, లేకపోతే ఒక గోద, లేకపోతేనేమో అయ్యో ఏంటి లేదు అంటారు, ఉంటేనేమో మనమేమో ఇలా జల్లు వేసుకుంటూ కూర్చోవడం. నాకు నేను రెడీ అవ్వడము, మేకప్ జల్లు వేసుకోవడం వచ్చు. కానీ
వేరే వాళ్ళకి వేయడం రాదు. ఇంకా నాకైతే ఆడపిల్ల పుట్టింది కాబట్టి అవి కూడా నేర్చుకోవాలి. ఇంకా చూడండి అలా స్నానానికి తీసుకెళ్ళాలి. స్నానానికి తీసుకెళ్లే ముందు నేను ఇలాగైతే వేస్తాను అనమాట. మా అమ్మ అయితే భలే వేసేసిద్ది. అసలు చుట్టుకుమని ఇలా లాగి టైట్ రబ్బర్ పెట్టేసిద్ది. నాకైతే అసలు ఎన్నిసార్లు దూతానో రాక చాలా సార్లు దూతాను అనమాట. చిక్కు ఎప్పుడు కూర్చోరు కదా పిల్లలు, పడుకునే ఉంటారు కదా, ఉండ్లు కట్టేస్తుంది హెయిర్. నాకేమో భయం వేస్తుంది తీద్దామంటే. పోయి ఇది ఒక పెద్ద టాస్క్. నాకు గుడ్డలు పుట్టింది కాబట్టి ఆడపిల్ల, ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎలా నేర్చుకోవాలో ఏంటో నాకు కూడా భయంగానే ఉంది. అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా ఏమీ రాదు, అన్ని నేనే నేర్చుకుందాం నిదానంగా. అంటే ఇప్పుడు చిన్నపిల్ల కదా, గట్టిగా లాగితే ఏమన్నా అవుతుందేమో అని భయం. ఏదో వచ్చినట్టు వేసేసాను. హెడ్ బాత్ చేపిద్దాం అనుకున్నా. హెడ్ బాత్ చేపియాలంటే నాకు ఒకళ్ళు ఉండాలన్నమాట, మా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. ఒక్కదాని వల్ల అయితే అవ్వదు పిల్లలకి, మంచి బేబీస్ కి వేయడానికి. సో ఇంకా అందుకని నేను ఇవాళ థర్స్డే, ఇంకా ఫ్రైడే కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు ఫ్రైడేనే చేస్తాం కాబట్టి ఇంకా ఫ్రైడే చేపించేద్దాము అని కూర్చున్నాను. జింగి జింగి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ ఛానల్ కి. అంతేనా వినిపించిందా లేదా అంది. వీడియో అయితే లెంత్ అయిపోయింది. అసలు ఏం జరిగింది ఏంటంటే నేను కంటిన్యూషన్ బ్లాగ్ షూట్ చేశాను. దాంట్లో అయితే మీకు డీటెయిల్గా అన్ని ప్రూఫ్తో సహా అయితే పెడతాను. నేను లెంత్ అయిపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు క్లారిటీ ఇస్తానన్నమాట విత్ ప్రూఫ్స్తో సహా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ చూడండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.